బట్టి మీ స్తోత్రములు, మీ నామములు యేసు ప్రభువా. రాత్రంతా మీరు కాపాడారు, నూతన దినాన్ని బహుమానం చేశారు. ప్రేమవతికి ప్రార్థించడం మరి పెద్ద గోడలు కుమారుడు మరి కుమార్తె ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫలితాలతో రాసుకున్నట్లు గత సంవత్సరాలన్నీ మీరు కాపాడి మరో నూతన సంవత్సరాల భవిష్యత్తులో పక్షిరాజు యవనం వలె మేలుతో నీ హృదయం తృప్తిపరిచేదని మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించాను. మొదట యోసు ఆశీర్వదించిన దానికంటే మరింతలుగా జీవించిన మీకు దీవెన కలగచేతను అన్నారు. జరుగుతున్న ఈ కుడికలో పాటల ద్వారా యేసు ప్రభు నామములో ప్రసన్నమ్మ, శంకర్ పిల్లల స్తోత్రములు, అలాగే జన్మ జీవితంలో కూడా ఉద్యోగ వివాహ విషయంలో కూడా మీకు ప్రార్థిస్తున్నారు. ప్రతి నెల ప్రతి కన్ను కట్టినట్లుగా పొరలైన చదువులు చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేయుచున్నాం తండ్రి, ఆమేన్. గురు చేసితివి నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులివే. కృపచేత నన్ను రక్షించినావు, కృప వెంబడి కృపలో నన్ను బలపరచితివే. కృపచేత నన్ను రక్షించినావు, కృప వెంబడి కృపలో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావు, నా పాపమును కడిగి పరిశుద్ధ పరచితివే. నన్నెంతగానో ప్రేమించినావు, నా పాపమును కడిగి పరిశుద్ధ పరచితివే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులివే. నాకిక ఆశలు లేవనుకొనగా, నా ఆశ నీవైతివే.
కృతజ్ఞత స్తుతులివే నీ కాడి మోపి నా తోడు నీవై నీ చేతి నీడలో నన్ను దాచి ఉంచావు నీ కాడి మోపి నా తోడు నీవై నీ చేతి నీడలో నన్ను దాచి ఉంచావు ఏ కీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే ఏ కీడు నాకు రాకుండా చేసి నీ జాడలో నన్ను నడిపించుచున్నావే నాకెన్నో మేలులు చేసితివి నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే నీ రాజ్యమందు నన్ను చేర్చుకొందు రానున్న రాజువు నా రాజువు నీవు నీ రాజ్యమందు నన్ను చేర్చుకొందు రానున్న రాజువు నా రాజువు నీవు నీ వధువు సంగము నన్ను చేర్చుకున్నావు నన్ను కొన్నవాడావు నా ప్రియుడవు నీవు నీ వధువు సంగము నన్ను చేర్చుకున్నావు నన్ను కొన్నవాడావు నా ప్రియుడవు నీవు నాకెన్నో మేలులు చేసితివి నీకేమి అర్పింతును దేవా నీకేమి చెల్లింతును హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులివే. 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. చదువు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నా కుమారుడా నా ఉపదేశం మరవకము. 3వ అధ్యాయం కదా. 3వ అధ్యాయం మొదటి వచనం 2వ వచనం. నా కుమారుడా నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములు. శాంతిని నీకు కలగజేయుచున్నాను. దయను సత్యమును ఎన్నడూ నేను విడిచిపోనీయకు. నా కుమారుడా నా ఉపదేశమును ఏమంటున్నాడు? విడచి పోనీయకు. నా ఉపదేశమును నీవు అంగీకరిస్తే సుఖ జీవముతో కలిసిన సంవత్సరములు అధికమగును. ఏమంటున్నాడు? నా కుమారుడా నా ఉపదేశములను మరువకము, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములు శాంతిని సుఖ జీవముతో గడుచు సంవత్సరములు.
హేమావతి జీవితంలో పుట్టిన మొదలుకొని నాటి వరకు తన కృపాక్షేమాలు ఉంచి సజీవుల లెక్కలు చేర్చి మరి నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానం ఇచ్చిన ప్రభును మనం ఎంతగానో స్తుతించాలి. లోకం వైపు చూస్తే మనకంటే గొప్పవారు, ఉన్నతమైన వారు, సామాన్యులు ఈ లోకము విడిచిపోయారు. ఎన్నిక లేని మనలను తన రెక్కల కింద ఉంచుకొని ఆహారము, ఆరోగ్యము, సంచరించు ప్రతి ప్రదేశాలలో తన కృపాక్షేమాలు ఉంచి సజీవ లేఖలు చేర్చిన ప్రభును మనము స్తుతించాలి. నా ఉపదేశమును నువ్వు గైకొంటే చాలు, నీ జీవితములో సుఖ జీవముతో గడుచు సంవత్సరములను నీకు శాంతి కలగజేయి. ఎంత ఆస్తి ఉంటే ఏం లాభం? భార్య భర్తలకు సమాధానం లేదు. ఎంత ఆస్తి ఉంటే ఏం లాభం? పిల్లలకు తల్లిదండ్రులకు సమాధానం లేదు. ఎంత ఉన్నత స్థాయి ఉంటే ఏం లాభం? దేవునికి ఏమాత్రము చోటు లేదు. కానీ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనములో అప్పుడు మీ హృదయములకును మీ తలంపులకును కావలి దేవుని సమాధానం. దేవుని సమాధానం. 8వ వచనము, 4వ అధ్యాయము 8వ వచనం, 7వ వచనం. దేనిని పేపర్ తిప్పాయి, దేనిని గూర్చియు చింతపడకుడి గాని మీ చింత యావత్తు దేనిని గూర్చియు ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపము దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి దేవుని సమాధానం శాంతి కలగజేయును. ఏం కలగజేయును? శాంతి, సుఖ జీవితం, సుఖ సంవత్సరములు. అలాగే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనములో నా ఉపదేశమును అంగీకరించువాడు. 1వ అధ్యాయం 33వ వచనం, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. కీడు వచ్చుచున్నదనే భయము లేక నెమ్మదిగా. చూడు, ఈ ఇంటి పెద్దలు దేవుని యొద్దకు చేర్చారు. పెద్ద కుమారుడు కూడా దేవుని యొద్దకు చేర్చారు. శంకర్ ప్రసన్నమ్మ ఉద్యోగరీత్యా వారి హిందూపురంలో ఉన్నారు. ఈ ఇంటి వారసుడు జగదీష్ బాబు ఉద్యోగం నిమిత్తము హిందూపురంలో ఉండిపోయారు. ఈ ఇంటి కుమార్తె ఒంటరిగా ఉన్నను సురక్షితముగా ప్రతి సందర్భములో, ప్రతి క్షణములో, రాత్రి పగలు, సమయము అసమయము సంచరించు ప్రతి ప్రదేశం భయము వచ్చుచున్నదని లేక సురక్షితముగా. కనుక కీర్తనలో 4వ కీర్తన 8వ వచనములో, 4వ కీర్తన 8వ వచనములో, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా ఏమంట నివసింపజేసి. ఏమంటున్నాడు? నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేసి.
ప్రతి జీవితం, నా ప్రతి అడుగులో, నా ప్రతి పనిలో, నా ప్రతి సంచారములో నీవు జీవింపజేస్తూ నేను ఒంటరిగా ఉంటున్నా. నీవే నన్ను సురక్షితం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనములో యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి వెళ్ళి సురక్షితముగా. సురక్షితమైన సంవత్సరములు అధికమగును. కారణం ఏమంటే ఆయన అన్నాడు, నా వలనే. సామెతల గ్రంథం 9వ అధ్యాయం, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. నీవు జీవించు సంవత్సరము, నీవు జీవించు సంవత్సరం అధికములగును. అధికమగును. నా వలన ఎవరో కాదు, ఏమేమో కాదు, ఏదేదో కాదు, ఒక్కటే మాట అంటున్నాడు కదా, నా వలన. నా వలన నీవు జీవించు సంవత్సరములు అధికమగును. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి వెళ్ళి సురక్ష. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం. యెహోవాయందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. అంటే దేవుని యందు నమ్మిక ఉంచువాడు, యెహోవాయందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. ఋతు గ్రంథం ఏమక్కర్లేదు, 2వ అధ్యాయము 12వ వచనములో ఈ భవిష్యత్తే బహుమానం. ఆపరేషన్ అయినందు మొదలుకొని ఇప్పటి వరకు తలపూసుకుంటే ఎన్నెన్నో పరిస్థితులలో నుండి ఆయన అద్భుతముగా కాపాడు. అందుకే భక్తుడు అన్నాడు కదా, గాఢాంధకారపు లోయల గుండా నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉండు, నీ దుఃఖకరవు నీ దండము నన్ను సురక్షితముగా నడిపించే దేవుడు. 78వ కీర్తన 53వ వచనం. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా ప్రతి మాటలు సురక్షితం, సురక్షితం, సురక్షితం. ఇశ్రాయేలుకి యాత్రను గురించి వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా. ఒకటే సెగతు కోరుకుంటుంది, నా కుమారుడా, నా ఉపదేశమును నా ఆజ్ఞలను నువ్వు కైకొన్న ఎడల సురక్షితమైన నీ సంవత్సరములు శాంతిని కలగజేస్తాయి. ప్రార్థన చేస్తుంది. ప్రేమించిన మా తండ్రి, ఈ నామాన్ని బట్టి జీవితంలో మీరు జరిగించిన గొప్ప కార్యాలను బట్టి బిషప్ రమణ కుమారి, భారతీయ కుమారి యజమానుడు డ్యూటీలో ఉన్నాడు, రాజయ్య డ్యూటీలో ఉన్నాడు. ఈ రాత్రి సాయిబల్ల బాబు ఇంట్లో జరిగిన ప్రత్యేకమైన కొడుకును దీవించండి. సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి. తిరిగి ప్రసన్నమ్మ, జగదీష్ అయినా తిరిగి హిందూపురం వెళ్తుండగా ప్రయాణంగా దీవించండి. ముఖ్యంగా ఇంటి వారసుకు పెద్దవాడు మరి ప్రకాశం కొడుకు 10వ తరగతి మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీకు కూడా తయారు చేయండి. అలాగే మరి జాబీలు కూడా రాస్తున్న ప్రతి
పరీక్షలలో ఇంటర్మీడియట్లో మంచి ఫలితాలతో పాస్ అవ్వడంలో ముఖ్యపడతాయి. ప్రసన్నమ్మ పిల్లలు కూడా దీవించండి, సహాయములు పడతాయి. తులసి వంశవృక్షాన్ని దీవించండి, అన్ని విషయాలలో మహిమ పొంది యేసు ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.